ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా బాణుడు ప్రతాపం చూపించగా సాయంత్రం వరకు మొత్తం చల్లబడింది. పలుచోట్ల మేఘాలు కమ్మేసి వర్షం కురుస్తున్నది. మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, మేడిపల్లి, బోడుప్పల్, ఫీజాదిగూడ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. ఆసిఫాబాద్, మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, షాద్ నగర్, మోత్కూరు, భువనగిరిలోనూ వాన పడుతుంది. కాగా నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదుగా ఇవాళ రాయలసీమలోకి విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.